ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ కవిత 72 గంటలు ధర్నా చేస్తాను కూర్చొని ఉంది గదా! కానీ పోలీసులు మధ్యలో వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. దీనిపైన మీరు ఎలా ఎలా స్పందిస్తారు ఒక కాంగ్రెస్ నాయకుడిగా? వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. కవిత గారు ధర్నా ఎందుకు చేశారో మాకు అర్థం కాల. ఎందుకంటే 42% రిజర్వేషను కల్పించాలనే ఒక ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి ఇచ్చిన హామీ ప్రకారం మా రేవంత్ అన్న సీఎం గారు దాన్ని తూచే తప్పకుండా ఈరోజు అమలు చేసి కులగణన చేసి అసెంబ్లీలో పాస్ చేసి సెంట్రల్కి పంపించి మొన్న మీరు చూశారు కదా, ఢిల్లీలో అందరూ పోయి ఎంపీలందరికీ వివరించడం, ఒత్తిడి చేయడం, మీరు రాహుల్ గాంధీ గారిని మా అందరినీ నాయకులందరినీ కలవడం, అక్కడ వాళ్ళ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడం అన్నీ చేసాం. మళ్ళీ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్తున్నాం. ఈ క్రమంలో ఇక్కడ చేసే లాభం, మేము ఆల్రెడీ ఇక్కడ చేయాల్సిన పని అంతా చేసాం. ఇక్కడ ధర్నా కూర్చొని ఏం చేయను అంటే ఇదంతా నేను లైమ్ లైట్లో ఉన్నానని చెప్పుకోవడానికే. ఎలాగో ఎవరు దానికి మద్దతు ప్రకటించలేదు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా చేశారు. తను ఉన్నాను ఎగ్జిస్టెన్స్ ఆ జాగృతి అనే పేరు పెట్టుకొని ఈరోజు చేశారు. దాన్ని మధ్యలో కోర్టు కూడా అనుమతించినట్టు లేదు నాకు తెలిసి. ఈరోజు ఆగిపోయారు. ఇక్కడగా చేయాల్సింది ఢిల్లీలోకి రండి, జంతర్ మంతర్ దగ్గర చేయండి, లేదా ఢిల్లీ వాళ్ళని మెడలు వంచి ఒప్పించండి, అవేమైనా చేయాలి. కానీ ఈడ చేసేం లాభం? మీరు రేవంత్ రెడ్డి గారు కావాలని మధ్యలోంచి లాక్కెళ్ళిపోయారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు లాక్కెళ్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ లేనప్పుడు తప్పకుండా తీసుకెళ్తారు కదా. అదే పర్మిషన్ ఉంటే తీసుకెళ్ళరు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనో మీరే చూసే ప్రేక్షకులకే వదిలేస్తున్నాం.